అందరికీ నమస్కారం. ఈ నెల 10వ తారీఖున హైదరాబాదు ఇందిరా పార్కులో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఆదివాసీ ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరై ఒక ధర్నాని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 50,65,345 కోట్లు ప్రవేశపెట్టగా అందులో ఈ పేదలకు అనుకూలంగా కేటాయింపులు అనేటివి జరగలేదు. మొత్తం సంపన్నులకు పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి బడ్జెట్ని ప్రవేశపెట్టడం కేటాయింపులు అనేటిది ఈ యొక్క లెక్కలని చూస్తే అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ దేశ పేద ప్రజలకు పేదరికాన్ని నిర్మూలించే విధంగా ఈ యొక్క బడ్జెట్ లేదు. కాబట్టి ఇందులో ఆదివాసులకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం అనేది జరిగింది. ఆదివాసులకు జనాభా నిష్పత్తి ప్రకారం 3,54,574 కోట్లు కేటాయించాల్సి ఉండగా కేవలం 1,29,249 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. 2,25,325 కోట్ల కోత అనేది ఆదివాసులకు కోత విధించడం అనేది జరిగింది. కాబట్టి అట్టడుగునున్నటువంటి ఆదివాసులు అభివృద్ధి చెందాలంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఈ కేటాయింపులు అనేటివి ఉండాలి. కానీ తీవ్రంగా కోత విధించి ఆదివాసులకు అభివృద్ధికి నష్టదాయకంగా వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి తీరు ఉన్నది. కాబట్టి ఈ దేశ ప్రజానీకం మొత్తం పేద ప్రజలు అంతా అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క బడ్జెట్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో జరిగేటువంటి ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఆదివాసీ ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరై దీన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తాను.